అందరికీ నమస్కారం. నా పేరు పైడి మురళీమోహన్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి త్యాగాలకైనా ఎలాంటి నిర్ణయాలకైనా సిద్ధపడతారని మనకి తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పడానికి ఉదాహరణకి మనకి చాలా ఉన్నాయి. మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా సరే శిక్ష పడాలని ఒక నినాదం. చాలా అద్భుతమైన మాట అది. అయితే ఇప్పుడు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకుల పేర్లు పెట్టి పథకాలు పెడుతున్నారు. పోనీ ఇంతకుముందు జగనన్న విద్యా కానుక అని పెట్టారు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ సేవామిత్ర అని పెట్టారు. అన్న విద్యా కానుక అని పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎలా డెవలప్ చేశారంటే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అని పెట్టారు. అలాగే జగనన్న గోరుముద్దని పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పెట్టారు. అలాగే తల్లికి వందనం పేరుతో అలాగే కొన్ని చాలా డెవలప్మెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు దేశం మీద, దేశ నాయకుల మీద ఎంత అవగాహన ఉందనేది మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం ఎంత దూరమైన వెళ్తారు, అలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని ఎలా పూడ్చాలో తెలియక రాష్ట్రం కూడా సతమతం అవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాట ఇచ్చిన మాట ప్రకారం మనం చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ఈ పథకాలని ప్రవేశపెట్టడం అనేది సంతోషించిన విషయం. రాష్ట్ర